ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో హౌస్ ఆఫ్ విజన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అందరూ బాగున్నారా? వాక్యం వినడానికి అందరూ సిద్ధంగా ఉన్నారా? ఏప్రిల్ మాసం 12వ తారీఖు 2026వ సంవత్సరం. ఈనాటి వాక్య ధ్యానం యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం. అతడు మండుతూ ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడతారు. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మమిచ్చి యోహానుని గురించి మాట్లాడుతూ ఇక్కడ 2 మాటల్ని ఉపయోగించారు. ఒకటి మండుచు, రెండవది ప్రకాశిస్తూ. మండుచు బర్నింగ్, ప్రకాశిస్తూ షైనింగ్. ఇవి 2 వేరువేరు ఆత్మీయమైన స్థితులను తెలియచేస్తా ఉన్నాయి. మండుట అనేది లోపల దేవునితో ఉన్న సంబంధం, ఇంటిమసీ విత్ గాడ్, అది లోపల కలిగే అనుబంధం. రెండవది ప్రకాశించుట, అంటే బయటికి కనిపించేది, బయట మన యొక్క సాక్ష్యం, విట్నెస్ టు ద పీపుల్. చాలా మంది ప్రకాశించాలనుకుంటారు, కానీ మండడానికి ఇష్టపడరు, మండడానికి సిద్ధంగా ఉండరు. మండని దీపాలు ఎక్కువ కాలం ప్రకాశించవు. చాలా మందికి ప్రకాశించడం చాలా ఇష్టం, కానీ లోపల మండితేనే బయటకు ప్రకాశించగలుగుతాం. మండుట అంటే ఏంటి? ద సీక్రెట్ ఫైర్. లేవీకాండం 6వ అధ్యాయం 12-13 వచనాల్లో బలిపీఠం మీద అగ్ని నిత్యం మండుతూ ఉండవలెను అని చెప్పి వ్రాయబడి ఉంది. ఇది పాత నిబంధన గ్రంథంలోని ఒక ఆజ్ఞ. ఆ అగ్ని ఎప్పుడు కూడా ఆరిపోకూడదు. మన హృదయంలోని అగ్ని పరిశుద్ధాత్మని యొక్క జ్వాల. అది ప్రార్థన ద్వారా, వాక్య ధ్యానం, ఆరాధన, సంఘ సహవాసాల ద్వారా మండుతూ ఉండాలి. అది ఎప్పుడు కూడా ఆరిపోకూడదు, అది సన్నగిల్లిపోకూడదు. అలా జరిగినప్పుడు అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 3వ వచనంలో జరిగింది నెరవేర్చబడుతుంది. అగ్ని నాలుకల వలె వారికి కనపడి వారందరి మీదకి కూడా వచ్చినప్పుడు వారు పరిశుద్ధాత్మ శక్తితో వారు నింపబడ్డారంటే అగ్నిగా పరిశుద్ధాత్ముడు వారికి ప్రత్యక్షమయ్యారు. ఈ పరిశుద్ధమైన అగ్ని పొందుకున్నప్పుడు 3 కార్యాలు జరుగుతాయి. ఈ పరిశుద్ధమైన అగ్ని 3 పనులు చేస్తుంది. ఒకటి ప్యూరిఫైస్, శుద్ధి చేస్తుంది. రెండవది వెలుగునిస్తుంది, ఆ వ్యక్తిని వెలుగుతో నింపుతుంది, ఇల్యూమినేట్స్, వెలిగిస్తుంది. మూడవది వేడిస్తుంది, ఇగ్నైట్స్ అదర్స్, అంటే ఇతరుని వెలిగించేదిగా, మండించేదిగా మార్చుతుంది. మీరు నిజంగా మండుతూ ఉన్నవారైతే ఈ వెలుగుతో నింపబడి, ఈ పరిశుద్ధమైన అగ్నితో నింపబడి మండుతూ ఉన్నవారైతే పాపంలో నిలబడలేరు. చీకటి మీ దగ్గరికి కూడా రాదు. మీ ద్వారా ఇతరులు కూడా మండించబడుతూ ఉంటారు. ఇది సూచన. చాలా మంది మండుతున్నాం ప్రభు కొరకు అంటారు. ఇవి మీలో జరిగితేనే మీరు మండుతూ ఉన్నట్టు. ఆ హృదయం అనే బలిపీఠం మీద అగ్ని ఎప్పుడు కూడా మండాలి. మండుతున్నప్పుడు 3 జరుగుతాయి. పాపంలో నిలవలేరు, చీకటి మీ దగ్గరకు రాదు, ఇతరులను మీరు మండించేవారుగా ఉంటారు. రెండవది బాప్తిస్మమిచ్చే యోహాను గురించి చెప్పబడిన మాట ప్రకాశించుట, ద విజిబుల్ లైట్, కనిపించేది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో పౌలు గారు అంటారు, మీరు లోకమందు జ్యోతుల వలె ప్రకాశించుచున్నారు అంటాడు ఆయన. అంటే మన జీవితము ఒక ప్రకటన, ఒక డిస్ప్లే. చూడండి, మన కుటుంబంలో కానీ మన వీధిలో కానీ చాలా మంది పరిశుద్ధ గ్రంథాన్ని చదవరు. వాళ్ళు మందిరాలకు వెళ్ళరు. వాళ్ళు చదివేది మన జీవితాల్ని, మన నడవడికిని. మనం వాళ్ళకి ఒక డిస్ప్లేలా ఉంటాం అనమాట. మనమే వారికి ఒక ప్రకటన. పౌలదే మీరు పత్రికలై ఉన్నారు అంటాడు ఆయన. అంధకారంలో నుంచి ఇప్పుడు మనం ప్రభు యొక్క వెలుగుగా మనం ఉండగలగాలి. వెలుగుగా కాదు, వెలుగుగా మనం మారాలి. వెలుగు యొక్క లక్షణాలు మనకు తెలుసు కదా. వెలుగు ఎప్పుడు కూడా మాట్లాడదు, చూపిస్తుంది వెలుగుని. అది తర్కించదు, బయటపెడుతుంది. రహస్యమైన వాటి అన్నింటినీ బయటపెడుతుంది. మీ జీవితం ఈ రోజున మీ కుటుంబానికి వెలుగుగా ఉందా? మీ సంఘంలో, సమాజంలో ప్రభావవంతమైన జీవితాన్ని ఈరోజు జీవించగలుగుతున్నారా? ఎందుకు చాలా మంది ఈ యొక్క వెలుగులో కొంతకాలం మాత్రమే ఆనందిస్తారు. ఇక్కడ ప్రభు చెప్తున్న మాట, కొంతకాలము మీరు ఆనందించుటకు ఇష్టపడుతురి. ఆ రోజుల్లో ప్రజలు బాప్తిస్మమిచ్చే యోహాను యొక్క వెలుగులో తాత్కాలికంగా మాత్రమే ఆనందించారు. తాత్కాలికంగా మాత్రమే ఆనందించడానికి ఇష్టపడ్డారు. వీరు ఏ కోవకు చెందిన వాళ్ళంటే
ప్రభు చెప్పిన విత్తువాని యొక్క విత్తనములో మత్తయి సువార్త 13:20-21 వారు వాక్యాన్ని వింటారు, ఆనందంతో సంతోషంతో స్వీకరిస్తారు, కానీ వారికి వేరు లేదు. కొంతకాలం నిలిచి ఉంటారు, ఆ తర్వాత ఎండిపోతారు. రాతి నేలలో పడిన విత్తనాలుగా వీరున్నారు. కారణం ఏంటంటే సత్యం ఎప్పుడు కూడా కఠినంగా ఉంటుంది. ఎప్పుడు సత్యము ప్రకటించాడు యోహాను గనుక ఆ కఠినంగా ఉన్న సత్యానికి వారు లోబడలేకపోయారు. గనుకనే వాళ్ళు వెనుతిరిగారు. సుఖవలయములో నుంచి బయటికి రావాల్సి వచ్చినప్పుడు, లేదంటే కొంచెం కష్టం కలిగినప్పుడు విశ్వాసం తగ్గిపోద్ది. మన జీవితంలో ఇబ్బందులు కలుగుతున్నప్పుడు విశ్వాసం తగ్గిపోతుంది. మూడవది, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి కొంత వెల చెల్లించాలి, ఖరీదు ఎక్కువ ఉంటుంది. అలా అనిపిస్తున్నప్పుడు మనలో ఆ వెలుగు తగ్గిపోతూ ఉంటుంది. మనము ఆ వెలుగును బట్టి సంతోషించలేము. అర్థమవుతుందా? ఈ అనుభవం ఎప్పుడైనా మీరు అనుభవించారా? బాప్తిస్మం ఇచ్చే యోహాను సత్యం చెప్పినందుకు తన యొక్క శిరస్సును కోల్పోయాడు. శిరస్సు ఛేదించబడింది, తన జీవితం కోల్పోయింది. అంటే ప్రజలు వెలుగుని ఇష్టపడ్డారు, కానీ సత్యాన్ని కాదు. బాప్తిస్మం ఇచ్చి చెప్పే సత్యాన్ని వాళ్ళు అంగీకరించలేదు. వెలుగులో ఉండి సంతోషించడానికి, కొంచెం కాలం సంతోషించడానికి ఇష్టపడ్డారు, అంతే. ఈ రోజున కూడా చాలా మంది జీవితాలు అలాగే ఉన్నాయి కదా. సత్యం ఎప్పుడు కఠినంగా ఉంటుంది, అది నేను సరిదిద్దేది, కానీ వెనుదిరగొద్దు. వాక్యం కొరకు శ్రమ ఎదురవుతున్నప్పుడు విశ్వాసంలో వెనుకడుగు వేయద్దు, తగ్గిపోవద్దు. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి వెల చెల్లించాల్సి వచ్చినప్పుడు నష్టపోయిన పర్వాలేదు, నిలబడండి. పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడండి. యోహాను జీవితాన్ని గురించిన రహస్యాలు ఇక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అతడు వెలుగు కాదు, వెలుగును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. తనను తాను హెచ్చించుకోలా, ప్రభువుని హెచ్చించాడు. యోహాను సువార్త 3:30 అంటాడు, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. నిజమైన అగ్ని, మండుతూ ప్రకాశిస్తున్న అగ్ని యొక్క లక్షణం ఏంటో తెలుసా? అహంకారాన్ని కాల్చేస్తుంది. లోపల ఎటువంటి అహంభావాన్ని ఉంచుకోదు. అది యేసుక్రీస్తు ప్రభువుని చూపించేదిగా ఉంటుంది. బాప్తిస్మం ఇచ్చే యోహాను అదే చేస్తాడు. తనను తగ్గించుకున్నాడు, ప్రభువుని పైకెత్తాడు. మీరు మండుతున్నారు అంటే మీరు కనిపించకూడదు, మీరు కనిపిస్తున్నారు అంటే మీరు మండట్లేదని అర్థం. యేసుక్రీస్తు ప్రభు మాత్రమే మీలో నుంచి కనిపించాలి. ఈ కాలంలో చాలా మంది ఎల్ఈడి లైట్స్ లాగా ఉన్నారు. మీకు బాగా అర్థమవడం కొరకు ఈ మాట చెప్తున్నాను. అంటే కృత్రిమమైన వెలుగు, లైట్ లాగా కనిపిస్తాడు. కానీ దేవుడు కోరుకునేది ద హోలీ గోస్ట్ ఫైర్, పరిశుద్ధమైన అగ్నిని ఆయన కోరుకుంటున్నాడు. పైకి భక్తి గల వారి వల్ల కనిపించి దాని శక్తిని ఆశ్రయించిన వారిగా ఉండొద్దు. దేవునికి కావాల్సింది రూపం కాదు, అగ్ని. నీలో ఆయన చూడవచ్చినప్పుడు నీలో అగ్ని ఉండాలి. ఈరోజు నాకు ఛాలెంజ్, మీరు నిర్ణయం తీసుకోవాలి. కేవలం చర్చికి వెళ్ళి వచ్చేసే క్రైస్తవుల్లో ఉండకూడదు. వాక్యం వినేసి ఆ తర్వాత రోజంతా ఇష్టానుసారంగా బ్రతికేసే వాళ్ళ ఉండకూడదు. అగ్నిలా మండే సాక్షిగా మీరు ఉండగలగాలి. ఇది దేవుడు ఈ రోజున కోరుకుంటున్నది. మండుట అనేది లేకుండా మీ జీవితంలో ప్రకాశం అనేది రాదు. లోపల అగ్ని ఉండాలి, అప్పుడు మాత్రమే వెలుగు బయటకు నిలబడుతుంది. ప్రభుని అడగండి, ప్రభా మండుచు మేము ప్రకాశించాలి, మాలో అగ్నిని మళ్ళీ మండించండి అని చెప్పి అడగండి. ఒకవేళ హృదయాలు చల్లబడిపోయినాయేమో మళ్ళీ మండించమని అడగండి. పాపము అగ్నిని చల్లార్చేసిందేమో ప్రభుని అడగండి. ప్రభా పరిశుద్ధతను నింపండి, వెలుగుతో నింపండి. కనిపించేవారుగా కాదు, మండించేవారంగా మేము ఉండాలి. ఇది ఆత్మీయ జీవితానికి ఒక ప్రమాణాన్ని దేవుడు చూపిస్తా ఉన్నాడు. ఆఖరిగా ఒక మాట, దీపాలు వెలగాలి అంటే నూనె ఉండాలి, ఒత్తి ఉండాలి, అగ్ని ఉండాలి. మన జీవితంలో నూనె పరిశుద్ధాత్ముడు, ఒత్తి మన హృదయమే, అగ్ని దేవుని యొక్క సన్నిధి. నూనె లేని దీపాలు వెలుగువు. చాలామంది లోపల అగ్ని లేకుండా ఉన్నారు. ప్రభు కోరుకుంటున్నది నువ్వు మండుచూ ప్రకాశించగలగాలి. ఎలా ప్రకాశించాలి? నీ సాక్ష్యం ద్వారా, మాటల ద్వారా, దేవుని యొక్క ప్రేమ ద్వారా, దేవుని యొక్క వాక్యం ద్వారా, పరిశుద్ధమైన అగ్ని ద్వారా, నిరంతర ప్రార్థనా శక్తి ద్వారా మీరు మండుతూ ప్రకాశించాలని ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం, ప్రభుని సహాయాన్ని అడగండి. అత్యంత ప్రేమ కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు.
ఈ దినం ఈ యొక్క వాక్యం ద్వారా మీరు మా అందరితో మాట్లాడినందుకు వందనాలు దేవా. బాప్తిస్మం ఇచ్చి యోహానుని గురించి అద్భుతమైన సాక్ష్యాన్ని ఇచ్చావు, మండుతూ ప్రకాశిస్తూ. అవునయ్యా, ఈ రోజుల్లో కూడా ఇదిగో ఈ వాక్యం వింటున్న బిడ్డలు వారు మండాలి, అనేక మందిని మండించగలగాలి. బర్నింగ్ అండ్ షైనింగ్ సహాయం చేయండి, మీ కృపతో బలపరచండి. నీ బిడ్డల యొక్క దీపాలు మండకుండగా ప్రకాశించకుండగా ఏవేవి అడ్డుపడుతూ ఉన్నావో అవన్నీ కూడా వారి నుంచి దూరపరచమని తిరిగి మండించండి ప్రభా. ప్రార్థన శక్తితో నింపండి, వాక్యపు శక్తితో నింపండి, సంఘ సహవాసపు అనుభవాల గుండా ప్రభా నీ బిడ్డని నింపి పరిశుద్ధాత్మ శక్తితో నీ బిడ్డలను అభిషేకించమని అడుగుతూ నీ కృప కలిగిన హస్తాలకు ఇదిగో వాక్యం వింటున్న ప్రతి ఒక్కొక్కరిని అప్పగిస్తున్నాం. బలపరచండి, నిలబెట్టండి దేవా. బలహీనపరిచే ప్రతి పాపమును కూడా విడిచిపెట్టి నిన్ను వెంబడించే కృపను నీ బిడ్డలకు మీరు దయచేయమని, వారు చేస్తున్న ఉద్యోగాలు ప్రయత్నాల్లో మీరు తోడేని నడిపించండి. కుటుంబాల చుట్టూ నీ కంచివే బిడ్డలను మంచి సరైన మార్గంలో నడిపించగలిగిన కృపను దయచేయండి. ఆత్మీయమైన కుటుంబంగా కుటుంబాలు కట్టబడ్డానికి సహాయం చేయండి. బిడ్డల భవిష్యత్తును ఆశీర్వదించండి. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలకి మంచి రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తుండగా మంచి పర్సంటేజ్లో బిడ్డలందరూ కూడా ఉత్తీర్ణత సాధించడానికి సహాయం చేయమని, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలను దీవించండి. ద్వారాలు తెరవండి, మార్గాలు సరళం చేయండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకునండి. మంచి వివాహ సంబంధాలు కుటుంబాలతో ప్రభాయుగ వివాహ సంబంధాలు అందుకోవడానికి నీ కృపను నీ బిడ్డలకి ఇమ్మని అడుగుతూ, ప్రయాణాలను దీవించి ఆశీర్వదించండి. రాకపోకల్లో మీరు తోడని నడిపించమని అడుగుతూ, నిశ్చయంగా వారి చేతులకు ఆశీర్వాదాన్ని ఆశీర్వదించమని, కృపాసత్య సంపూర్ణుడిగా వారి జీవితాల్లో మీరే కార్యాలు జరిగించమని, మరొకసారి అనారోగ్యంతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వృద్ధులను ఆదరించండి, బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నీ బిడ్డలను ఆశీర్వదిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడేయండి, నడిపించును గాక. ఆమేన్.